చెప్పండమ్మా, మీరు చిన్న పాపతో వచ్చారు, ఇంత దూరం పరిగెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ అనుకుని వచ్చాము. 11 సంవత్సరాల ప్రతి జన సైనికుడు కష్టఫలం ఇది. గత ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఉచ్చోపించిన వాళ్ళం మేము. నామ్ యాదే నా కళ్యాణ్ బాబు కల్ట్ ఫ్యాన్స్ ఇక్కడ. అన్న చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? బ్రో నా పేరు కళ్యాణ్ నాయుడు. నా సొంతూరు వచ్చేసేమో భీమవరం. ఇంకా నేను పుట్టి పెరిగిందంటే హైదరాబాద్. సో నేను పవన్ కళ్యాణ్ గారికి ఊహ తెలిసినప్పుడు ఆయన అభిమాని. సో ఏంటంటే మేము 2014లో పార్టీ స్థాపించారు మార్చు. అప్పటి నుంచి నిస్వార్థంగా రూపాయికి ఆశపడకుండా మా నాయకుడు అని చెప్పి నిలబడ్డాం. 2019లో 2 చోట్ల ఓడిపోయినాం. ఎన్నో మాటలు అన్నారు. ప్యాకేజ్, దత్తపుత్రుడు, నోరిప్పుతే 3 పెళ్లిళ్ళు. ఇవి తప్ప గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకి 171 ఆ కొడుకులకి వచ్చింది. అదే 151 ఆ కొడుకులకి వచ్చింది. ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే. ఏ రోజైనా ఇప్పుడు ఆడెవడో మొన్న దువ్వాడ బచ్చగాడు ఉంటాడు ముసలాడు, వాడు ఆడేదో అన్నాడు. ఆడు ఏమని 50 కోట్లు ప్యాకేజ్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్కి. అరే ముండా, రే దువ్వాడా, నేను మొన్న కూడా సభలో వదిలేను. నేను అల్వాల్లో ఉంటా, రా, నీ రెండో పిల్లం ఎవరుతుంది కదా, దాన్ని తీసుకునిరా. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తున్నట్టు నిరూపించరా. నువ్వు మొగడు అయితే నిజంగా నీ అమ్మ అబ్బకు నువ్వు ఒట్టుంటే. అంతేగాని అయినా పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇచ్చే మొగోడు పుట్టలేదు. ఎందుకంటే ఆయన రేంజ్ వేరు. అందుకే ఓజీ గ్లిమ్స్లో రాశారు, ఎవ్వరికి అందదు అతని రేంజ్. సో పవన్ కళ్యాణ్కి అసలు ఎవ్వడు మొగోడు లేడు ప్యాకేజ్ ఇచ్చేది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం గెలిచిందంటే మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఆ రోజు ఆయన ఆ డిసిషన్ తీసుకున్నప్పుడు ఈరోజు ఇంత ప్రశాంతమైన పరిపాలన నడుస్తుంది. లేకపోయిందంటే ఇప్పుడు కూడా రావణ కష్టం అయ్యేది మనకి. సో ఏంటంటే ట్రోల్ చేసే ప్రతి ఒక్క నా కొడుక్కి మీరందరూ మా తమ్ముళ్ళకి చెప్పుకోండి వచ్చి పుల్లా అంటున్నాడు. మీరందరూ మా తమ్ముళ్ళతో సమానం. నేను అనేది ఏంటంటే మాకు మామూలుగానే మాకు తిక్కెక్కువ, ఆయనకి తిక్కెక్కువ, మాకు తిక్కెక్కువ. పొర్రపాటున ఇంకా మీరు ఇలాగే ట్రోల్ చేస్తాము ఇలాగే ఉంటారన్నారు అనుకోండి, ఇప్పుడు డిప్యూటీ సీఎంఏ మేము డైరెక్ట్గా సీఎం చేస్తాం మరి 2029లో పవన్ కళ్యాణ్ గారు. అది గుర్తుపెట్టుకోండి. మా మీద పెట్టే ధ్యాస ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళకి ప్రజల మీద పెట్టండి. కొత్త గొప్ప మీకు 11 కాస్త 16 వస్తాయి మీకు మళ్ళీ వచ్చేసారి. మీరు ఇలాగే ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఏలాడినారు ఆయన పట్టుకుని 11 కాస్త 1 అయిపోద్ది. మీరు 5 రూపాయల కోసం కష్టపడతారు, ఓకే మంచిదే. పవన్ కళ్యాణ్ గారి మీద మీకు రూపాయి వస్తుందంటే సంపాదించుకోండి. ఎందుకంటే మా మీద మీరు బతుకుతున్నారంటే మేమేస్తాం మీకు స్టఫ్. అంతేగాని పర్సనల్గా వెళ్ళారనుకోండి, మరి మేము ఈరోజు మౌనంగా ఉన్నామంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మాడికి కట్టుబడి అన్నను కానీ పక్కన పెట్టామనుకోండి, ఆడెవడో అంటాడు కళ్యాణ్ బాబు కల్ట్ కాదు, ఊచ కొత్త చూపిస్తాం ఒక్కొక్కడికి. సో మీ దారిలో మీరుండండి, మా దారిలో మేము ఉంటాం. మా ప్రభుత్వం వచ్చింది ప్రజల కోసం, మేము ప్రజల కోసం కష్టపడతాం. మేము మౌనంగా ఉంటుంది. అరే మీకు భయపడి కాదురా భయ్, మీరు బచ్చగాళ్ళు. గత ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఉచ్చోపించిన వాళ్ళం మేము. నామ్ యాదే నా కళ్యాణ్ బాబు కల్ట్ ఫ్యాన్స్ ఇక్కడ. ఇప్పుడు కళ్యాణ్ గారికి మీ తరపు నుంచి ఒక విజ్ఞప్తి చేయాలంటే మీరు ఎలాంటి విజ్ఞప్తి చేస్తారండి? పవన్ కళ్యాణ్ గారికా నా మనసులో నుంచి వచ్చే మాట అయితే ఉద్యోగాలన్న మెయిన్. ఇంకోటి ఏంటంటే అసలు పిఠాపురం అంటే నాకు తెలియదు. ఫస్ట్ నేను వచ్చి 2 days అవుతుంది. నేను అలాంటి ఊరికి రప్పించాడు కళ్యాణ్ బాబు. అసలు ఆంధ్రలో ఎక్కడికి వెళ్ళాను సరిగ్గా. నేను పిఠాపురం అంటే అసలు ఏదో అనుకున్నాను. ఈ రోజు ఇక్కడికి వచ్చేస్తే ఎక్కడ చూడు కళ్యాణ్ బాబే కనబడుతున్నాడు. ఆయన పేరే అసలు పిఠాపురం ప్రజలు అదృష్టవంతులన్న ఎంతైనా అన్న. నిజంగా నేను ఎంతో నాకు చిరాకులు వేస్తుంది. ఎందుకంటే మా దగ్గర లేడు అన్నయ్య, వాళ్ళు అదృష్టవంతులు. సో కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి ఉద్యోగాలు మెయిన్ అన్న. అండ్ ఇంకోటి ఏంటంటే రోడ్లు, ఇంకా ఇలాంటి అవ్వలం కొంచెం పట్టించుకోవాలి అన్నయ్య. ఎందుకంటే ఇప్పుడు అన్నయ్యని తొక్కేయాలని చూస్తారు కొంతమంది, ఆయన చేసే మంచి చూసి తొక్కేయాలని చూస్తారు. సో కళ్యాణ్ గారు అవన్నీ పట్టించుకోకుండా ఆయన మైండ్ సెట్తో ఆయన ముంగడు పోవాలి. ఈ పక్కన వాళ్ళ మాట వినొద్దు ఇంకా ఆయన. ఎలాగంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా కానీ, సో ఆయన సొంతంగా పోయిందనుకో మేము ఆయనను గుండెల్లో కాదు ఎక్కడో పెట్టేసుకుంటాం మొత్తం ఆయన. సో ఏంటంటే మెయిన్ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి. పాపం చాలామంది జన సైనికులు ఎంతో కష్టపడ్డారు, పెద్దోళ్ళు. మాదే ముందులే బచ్చగాళ్ళం మేము, కానీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఈమె ఎంతో కష్టపడ్డది, ఈరోజు ఏమైనా అన్యాయం జరిగింది. సో కళ్యాణ్ కొంచెం చూడండి, ఇగోండి అవ్వ చాలా కష్టపడ్డది. గత 12 సంవత్సరాల నుంచి మన కోసం చాలా నిలబడ్డది. ఎంతో మంది బెదిరించారు అవ్వని, పాప అలా బిడ్డను కూడా చంపేశారంట. సో మనమే అండంగా ఉండాలి. మీరు ఒక మాట అన్నారు, రేపొద్దున నా తదనంతరం మా పార్టీని
ఇప్పుడు వైఎస్ రాజశేఖర చనిపోతే జగన్ రెడ్డి వచ్చిండు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ నాగలోకి వీళ్ళందరూ నడుపుతున్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు తర్వాత ఎవరు నడుపుతారంటే జన సైనికులే నడుపుతారు. పార్టీ మేమే నడుపుతాం. పార్టీ ఉన్నదే జన సైనికుల కోసం. సో ఆయన ఒకటే అయిపోయింది. ఆయన తర్వాత ఎవరు రారు, ఇంకా ఉండేది అంతా మేమే. సో ఇగోండి వీళ్ళని కొంచెం పట్టించుకోండి అంతే. మెయిన్ వీళ్ళు ఇగోండి ఆ రోజు అక్కడ గుర్తుపెట్టారు కదా, అరకు పాడేరు ఏ నాయకుడు ఏ పరిపాలనలో రోడ్డు వేయలేదు. ఎవరేశారు? డిప్యూటీ సీఎం వేశాడు. మీ పిఠాపురం ఎమ్మెల్యే అయినా గవర్నీలు అయినా డిప్యూటీ సీఎం కొనిదాల పవన్ వేశారు. జై జనసేన, జై జనసేన. ఈ రోజు పిఠాపురము అసలు ఏం ఊరు అనుకునేటోని నేను ఫుల్ చెప్తున్నాను. ఈ రోజు నేను పిఠాపురంలోకి వచ్చి 2 రోజులు స్టే చేసిన. ఏమన్నా అసలు కళ్యాణ్ బాబు హవానే కనిపిస్తుంది మొత్తం అంతా. సో నేను పిఠాపురం ప్రజలకు ఒకటే చెప్తున్నాను, ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. అన్నయ్యని మీరు ప్రతి సమస్యను మీరు అన్నయ్య గారికి తీసుకెళ్ళండి. ఖచ్చితంగా న్యాయం చేస్తాడు కళ్యాణ్ గారు. ఎందుకంటే కళ్యాణాన్ని వచ్చిందే ప్రజల కోసం. మన అంజనాదేవి కన్నదే మన కోసం. ఆయనని 3 అన్నదమ్ముల్ని మన కోసం కన్నది అంజనాదేవి. సో ఇలాంటి ఛాన్స్ మనకు రాదు, ఒక దేవుడు మనకు వచ్చాడు. సో ప్రతిదీ మన సమస్యలు చెప్పుకుందాం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే జనసేన ఇక్కడ మన ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళండి. మీరు ప్రతి సమస్య చెప్పండి, ఖచ్చితంగా న్యాయం అయితే జరిగి వస్తుంది. ఇక్కడ జై జనసేన, జై జనసేన. బాబులకే బాబు, బాబులకే బాబు. అట్టి పండుతో ఒక్క, అట్టి పండుతో ఒక్క. జై జనసేన, జై హింద్, జై భారత్. అన్న 11 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం, ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు, చాలా మంది విమర్శించారు ఆయన వ్యక్తిగతంగా అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ పిల్లల్ని. సో ఫైనల్ ఈరోజు విజయకేతనం మరికొన్ని క్షణాల్లో విజయోత్సవాలు జరుపుకోబోతున్నారు. సో ఆయన జర్నీ మీ దగ్గర నుండి అబ్జర్వ్ చేసి ఉంటారు చాలా మంది జన సైనికులుగా. సో ఎలా అనిపించింది ఆయన జర్నీ మీకు ఈ 11 సంవత్సరాలు? అది మాటల్లో చెప్పలేం బ్రదర్. మా మాటలంతా కూడా గుండెల నుంచి వచ్చే మాట, నోటి నుంచి వచ్చే మాట కాదు. కళ్యాణ్ గారు పట్ట కష్టము ఇంకెవ్వరూ పడుండ్రు. ఆయన 11 సంవత్సరాలుగా ఆయన అనుభవించిన కష్టం ఇంకొకడైతే రాజకీయాలు వదిలేసి పారిపోయి ఉంటాడు. అలాంటిది ఆయన గట్టిగా నిలబడి గుండె ధైర్యంతో పోరాడి ఇలాంటి జన సైనికులు ఆయన్ని ఆదర్శంగా తీసుకునేసి ఆయన వెనకాల ఈరోజు నిలబడి పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయిలో ఉన్నారంటే కారణం మెయిన్ జన సైనికులు మాత్రమే. ఆయన కోసం నిలబడి ప్రాణాలకు సైతం పోరాడి ఆయన వెనకాల నిలబడి ఆయన ముందర నడిపించి ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా మా అర్హతను మేము నిలబెట్టుకున్నాం ఆయన దగ్గర. ఆయనకున్న ఒక్క బలం ఏంటంటే జన సైనికులు. మేము అనుకోలేదు. యాక్చువల్గా నా మనసు నుంచి వచ్చే మాట ఏంటంటే మా కళ్యాణ్ గారు ఈసారి గెలిస్తే జాతర జరుపుకుందాం అనుకున్నాం. కానీ ఇది మాత్రం మార్చి 14వ తేదీ జనసేన ఆవిర్భావ దినోత్సవం కాదు, ఇది ఒక మహోత్సవం. ఒక మహోత్సవం. ఎంతో మంది జన సైనికుల ఆరాటం, పోరాటం, ఒక యుద్ధం చేసి ఇప్పుడు జనసేనని ఒక వరల్డ్ వైడ్. ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవ్వడికి తెలీదు. ఈ రోజు ప్రపంచం మొత్తం తెలిసేలా చేశాడు. వన్ అండ్ ఓన్లీ కళ్యాణ్ బాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మొన్న ఒకడు అన్నాడు ప్రెస్ ముందర, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేసి. ఆయనకే చెప్తున్నాం. సరే మనల్ని అన్నాడు కదా జగన్ రెడ్డి, నేను డైరెక్ట్గా వాడు వీడు నువ్వు పేరు తీయాలి. జగన్ రెడ్డి వాడు జైలుకి ఎక్కువ బెయిల్కి తక్కువ. అర్థమైందా? అది జగన్ రెడ్డి శ్రీరెడ్డికి తక్కువ, అన్నానికి ఎక్కువ. మేము మా జనసేన పార్టీ స్థాపించింది గర్వంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారని చెప్పుకుంటాం. కాలర్ ఎగరేసి మీకు అది చెప్పుకునే దమ్ముందా? దమ్ముందా మీకు? ఫౌండర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని గూగుల్లో కొట్టండి. అశోక్ కుమార్ అనే శివకుమార్ అనే పేరు వస్తుంది. మీకు ఆ దమ్ముందా? మీకు ఆ దమ్ముంటే మాట్లాడండి. ఏదో దమ్ము లేనప్పుడు సైలెంట్ గా ఉండండి. మీరు ఏదో మీడియా ఉందని చెప్పి నోటికి వచ్చినట్టు కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మేము మౌనంగా ఉంటుంది. ఏదో చేతగానంలో మనకు కాదు. మా నాయకుడు మాటకి మేము కట్టుబడి మౌనంగా ఉన్నాం. ఒకే మాట అన్నారు కళ్యాణ్ గారు. నాయకుడిని పక్కన పెట్టాం అనుకోండి, మరి ఆ మీడియా ఛానల్లోకి వచ్చి కొట్టాల్సి వస్తుంది. అరే సాక్షి, అరే ముసోడు, అరే నీకే ఇష్టం పడ్డాడు మాట్లాడుతున్నావు.
మరి లేబట్టుకుని మింగాల్సి వస్తుంది తర్వాత. జన సైనికులందరికీ కూడా చెప్తున్నాను, వచ్చిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా తిరిగి వెళ్ళండి. సాక్షి ఛానల్ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, పొదల్లో గిదల్లా దాక్కునేసి చూస్తూ ఉంటారు వాళ్ళు, ఏది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేద్దాం అనేసి. నువ్వు కాలు జారి కింద పడిపోయినా కూడా 3 చనిపోయినారు జనసేన ఆవిర్భావ దినోత్సవం అని వేస్తారు హెడ్లైన్స్ లో. చూసి జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారి వరకు ఒకే ఒక మాట ఇస్తున్నాం, మేము చచ్చిపోయే వరకు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట చెప్తారో ఆ మాటకి కట్టుబడి ప్రాణాల పోయే వరకు ఆయన కోసమే నిలబడతాం. జగన్ రెండు మాటలు కళ్యాణ్ గారు ఇప్పుడు ఎన్కౌంటర్ అంతా చూడలేదు. సభలో నీకు కౌంటర్ కాకుండా మొత్తం పేటిఎంలు అందరూ చెప్పుతో కొట్టినట్టు ఇప్పుడు ఎన్కౌంటర్ ఉంటుంది చూడండి. సార్ నమస్కారం సార్, మీ పేరు? నమస్తే బదరు. నూకల బ్రహ్మనాయుడు, ఒంగోలు నియోజకవర్గం, ఒంగోలు మండలం, 2వ డివిజన్. చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం గురించి ఏం చెప్తారు? 11 సంవత్సరాలు ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు ఆయన. మరి కొన్ని క్షణాల్లో మొదటిసారి విజయం తర్వాత జయకేతనం అని చెప్పేసి సభకు పేరు పెట్టి సంబరాలు చేసుకోబోతున్నారు. సో మీకు ఎలా అనిపించింది ఆయన ప్రయాణం 11 సంవత్సరాలు? ఈ 11 సంవత్సరాల ప్రతి జన సైనికుడు కష్టఫలం ఇది. 11 సంవత్సరాల ప్రతి జన సైనికుడు, కార్యకర్తలు, వీరమహిళలు పడ్డ కష్టం, ఆ ఫలితం ఇప్పుడు అనుభవిస్తామని, కలర్ చూద్దామని కుటుంబ సమేతంగా ఒంగోలు నుంచి వచ్చాము తమ్ముడు. ఓకే మా మీరు చెప్పండి, ఏంటి బిడ్డతో దూరం పని కట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ అనుకుని వచ్చాము. ఓకే, చూద్దామని వచ్చారా? మీటింగ్ లాగా. ఎప్పటి నుంచి మీరు ఆయన్ని ఫాలో అవుతున్నారు రాజకీయాల్లో? నేను 5 years. 5 years నుంచి పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్నారు. దూరం నుంచి వచ్చారు ఆయన చూడడానికి పాపతో పాటు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అక్క బాగున్నారా అక్క? చెప్పండి, ఆ రోజు ఒక ఫోటో మీ మొత్తం ప్రపంచాన్ని షేక్ చేసింది. సో ఎలా అనిపిస్తుంది ఆ రోజు కళ్యాణ్ గారిని కలిసినప్పుడు? చాలా ఆనందంగా ఉందండి, ఊహించుకోలేదు, అనుకోలేదు. సార్ నన్ను పిలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఇక్కడికే కాదు, ఎక్కడికైనా వస్తాం. మా దేవుడు అంటే మాకు ప్రాణం. ఎందుకో తెలీదు, పిచ్చి. మేము ఇక్కడ ఉన్నామంటే జస్ట్ జన సైనికుల వల్లే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ముందు మమ్మల్ని నడిపించారు. ఆ ధైర్యం మాకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఇచ్చినందుకు మాకు చాలా 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 ఆనందంగా ఉంది. సో పాప హెల్త్ గురించి కూడా జన సైనికులు బాగా పట్టించుకుంటారు. పాప హెల్త్ కూడా బాగోదు. మమ్మల్ని ఎంతవరకు తీసుకొచ్చింది జన సైనికులు ఒక్కలే. మాకేం చెప్పారంటే, అమ్మ ఇది ఒక యుద్ధం, నువ్వేం భయపడకు, నీకు ధైర్యంగా మేము ఉన్నాము అనేసి చెప్పారు సార్. ఒక చాలా ఆనందంగా ఉంది, మాటల్లో చెప్పలేను. తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు మీరు ఆ ఫోటో తర్వాత పవన్ కళ్యాణ్ గారు. తక్కువ అనుకుంటున్నాను, ఇంకా ఇంకా చెయ్యాలి, ఇంకా ఎంతో చెయ్యాలి. ఇది ఇంకా తక్కువ, ఇది ఇంకా ఎండింగ్. మా జన సైనికులు మా ముందుండి నడిపించినందుకు మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఓకే, మీకు కళ్యాణ్ గారికి ఏమైనా విజ్ఞప్తి చేయాలంటే మీ తరపు నుంచి ఏం చేస్తారు? ఏం చేస్తానంటే ఆయన ఒక ప్రజల నాయకుడు అని చెప్తానండి. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్. జనసేన ఈరోజు 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సర విజయకేతనం ఎగరేయడానికి రాజు మనం చిత్రాల్లోకి వచ్చాం. ఈ 11 సంవత్సరాలు కూడా ఎన్నో అవమానాలు భరించి పవన్ కళ్యాణ్ గారి లగ్జరీ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసి ఈరోజు డిప్యూటీ సీఎంగా మేము పండగ చేసుకోవడానికి ఈ చిత్రాలు వచ్చాం. చెప్పండి మేడం, ఆయన 11 సంవత్సరాల కష్టం, ఎన్నో అవమానాలు, ఎన్నో ఎదురు దెబ్బలు, చాలామంది విమర్శించారు. ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా ఆయన వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ వైఫ్ గురించి, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడారు. సో మరికొన్ని క్షణాల్లో జయకేతనం పేరుతో విజయోత్సవాలు జరుపుకోబోతున్నారు. సో ఆయన 11 సంవత్సరాల జర్నీలో మీరు ఆయన తోడుగా ఉన్నారు, వీర మహిళలంతా. సో చెప్పండి మేడం, మీకు ఎలా అనిపించింది ఆయన ప్రయాణం? ఆయనతో పాటు మేము ప్రయాణం చేసామండి. మేము చాలా హ్యాపీగా ఉందండి. ఆయన ఎన్నో బాధలు పడి ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో చూడడం మాకు చాలా గర్వంగా కూడా ఉంది. సో మీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేయాలంటే మీ విజ్ఞప్తి ఏం చేస్తారు మేడం? చేయడానికి ఏముందండి, అందరికీ ఆయన మంచిగా చేస్తారు. మేము చెప్పకుండా ఆయనే ప్రజల సమస్యలను తెలుసుకొని ఆయన ముందుంటారండి ప్రతి విషయంలో. థ్యాంక్ యూ మేడం. నమస్కారం మేడం, మీ పేరు? మాది రాజమండ్రి అండి. నా పేరు వచ్చి మద్దిరెడ్డి పద్మానాయుడు అండి. నేను జనసేన వీర మహిళనండి. ఈరోజు మాకు చాలా గర్వకారణంగా ఉందండి.
ఇది ఎక్కడో జరుగుతున్న కుంభమేళాకి తండాలకు వెళ్ళారు కానండి, ఈవేళ నిజమైన కుంభమేళ అండి. చాలా గర్వంగా, చాలా సంతోషంగా, చాలా ఇదిగా ఉంది. కానీ ఎన్నో విమర్శలు వస్తున్నాయి, కానీ అవన్నీ మేము పట్టించుకోమండి. ఎందుకంటే మీకు తెలియదేముంది, ఎంతోమందికి సమాధానం చెప్పుకుంటే వచ్చారు. ఆయన ఈరోజు కూడా ఆయన ఏం చేయలేరు, పదవిలో లేనప్పుడే చేయలేకపోయారు. ఇప్పుడు ఏం చేస్తారండి? ఏం చేయలేరండి. ప్రతి వాళ్ళ మాట కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక చాలా బాగుంది అని చెప్తున్నారండి. మేడం, ఆయన 11 సంవత్సరాల కష్టార్జితం ఎన్నో అవమానాల మధ్యన ఆ రోజు పార్టీ ఆయన ఒక్కళ్ళే స్థాపించారు. సో ఇప్పుడు కొన్ని లక్షల మంది ఆయనకు తోడుగా ఉన్నారు, విజయాన్ని కూడా అందించారు. సో ఎలా చూస్తారా ఆయన ప్రయాణం మీరు? ఆయనకండి బంగారం తెలుసండి. ఆయన వ్యక్తిగత విషయాలు కూడా ఎత్తారండి, అవన్నీ కూడా అంటే సరిపారండి. ఈరోజు రోజా గారు గేటు కూడా తాకలేవని అడిగింది ఆవిడ. ఈరోజు ఏం చేస్తారండి? గేటు తన్నుకొని వెళ్ళాడండి ఆయన. ఈరోజు డిప్యూటీ సీఎం వాదాలో 21 సీటు మెజార్టీతో ఆయన నిలబడ్డాడు. ఈరోజు ఇంతమంది మంచితనం ఉండగానే కదా, ఇంతమంది ప్రజల అండదండలు చూసుకొని ఆయన ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యి కూర్చున్నారండి. మేము సీఎం పిఎం కూడా చేసుకుంటామండి, ఆ దమ్ము ధైర్యం మాకు ఉందండి. జై జనసేన, జై జై జనసేన. అమ్మ చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను విశాఖపట్నం, నా పేరు సోరార్ దాని అమ్మ. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను బాబు. నాకు తీరని అన్యాయం జరిగింది. అదే 6వ తారీఖుని 3వ నెల 6వ తారీఖు నాడు నా కూతుర్ని దారుణంగా వైజాగ్ అల్లుపురము ఉమ్మడి ధనలక్ష్మి ఇంట్లో నా కూతుర్ని చంపేశారు, దారుణంగా చంపేశారు. చంపేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు కొని మాకు కబురు చెప్పినందుకు వచ్చారు. మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అనేసి వచ్చారు మా తమ్ముడి దగ్గరికి. మా తమ్ముడి దగ్గరికి వచ్చి, అయితే నాకు తెలియదు, నేను ఉదయం 8 గంటలకు వెళ్ళిపోతాను, ఇప్పుడు వచ్చానమ్మా అనేసి మా తమ్ముడు చెప్పాడు. మీ ఆవిడ మాకు చీటీ డబ్బులు ఇవ్వాలి, ఇవ్వలేదు. చీటీలు అయితే మాకు తెలియదమ్మా, మేము కష్టపడుకొని బతికిన వాళ్ళము. మా ఆవిడ వస్తే నేను అడిగేసి నీకు ఫోన్ చేస్తాను అనేసి మా తమ్ముడు చెప్పి పంపించాడు. పంపించేసిన 1 గంటకల్లా 10-20 నిమిషాలకో 10-40 నిమిషాలకో మీ ఆవిడ మా ఇంట్లోనే ఉన్నది, తలుపులు మూసుకొని ఉరిపోసుకుంది అనేసి కబురు చెప్పారు. ఫోన్ చేసి కబురు చెప్పి, మా ఆవిడ మీ ఇంట్లోనూ ఉరిపోసుకోవడం ఏంటి, మా ఇల్లు ఉంది కదా, మా ఇంట్లో చచ్చిపోతుంది కదా, మీ ఇంట్లోకి వచ్చేందుకు ఊరేసుకుంటుంది, మీరు చూస్తున్నారా, కావాలని గేమ్ ఆడుతున్నారా అని మా తమ్ముడు వెంటనే వెళ్ళి తలుపులు తన్నితే కుక్కలు వదిలేశారు బాబు. అప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ చేశారు, మాకు కబురు చెప్పకముందే పోలీసు వాళ్ళు కొనేసి ఊరు కుక్కని చెత్తకుండీలు పడేసినట్టుగా అలా తీసుకెళ్ళి తాళ్ళుతో కట్టేసి మాచిరీలో పడేశారు నా కూతుర్ని. 2 పిల్లలు బాబు, 2 పిల్లలు. నా తమ్ముడు కష్టపడిన డబ్బు అంతా అది వేసేసుకొని టార్చర్ చేసి బ్యాగ్మెయిల్ చేసి నా కూతుర్ని హింసించి చంపేశారు. దిక్కునే అనాథలు అయిపోయారు పిల్లలు. నాకైతే న్యాయం జరగలేదు. చంపిన వాళ్ళు పోలీస్ స్టేషన్లు అట్లేదు, 2 ఆడవాళ్ళు పెట్టారు. ఆ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం కానీ మాకైతే పండించలేదు బాబు. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ధర్నా చేసాం. మా ఊరే తిరిగి వచ్చి ధరలు వచ్చింది, పిసింగారే ధరలు వచ్చింది, అయినా మాకే న్యాయం జరగలేదు. న్యాయం జరుగుతుందని ఉమ్మడి ధనలక్ష్మి కొడుకులు వాసుపల్లి రత్న, ధనలక్ష్మి కొడుకు రాజకుమారి, బాలకుమారి, మరి 5-6 మొత్తం అయి చంపేశారు. కాదు ఏంటికి డబ్బులు బాకీ, మా కూతురికి డబ్బులు బాకాలు, డబ్బులు అడిగితే వాళ్ళు బెదిరించి టార్చర్గా చాలా హింసించి చంపేశారు బాబు. మా కూతురు చచ్చిపోవాలంటే మాకు ఇల్లు ఉంది కదా, మా పుట్టినూరు ఉంది కదా, మా పుట్టినూరులోనే చచ్చిపోతుంది. బతుకు బరువు అయిపోతే మా ఉన్నింట్లోనే చచ్చిపోద్ది. కావాలని తీసుకెళ్లి చంపేశారు బాబు. అల్లిపురం ఉమ్మడి ధనలక్ష్మి. నేను అక్కడ నాకు న్యాయం జరగక బాబు దగ్గరికి వచ్చాను, నాకు కష్టసుఖాలు చెప్పుకోనేందుకు. నేను అప్పటి నుంచి చాలా కష్టపడ్డాను బాబుతో చెప్పుకొని. నేను నా కష్టాలు తీర్చుకోవాలని వచ్చాను బాబు విశాఖపట్నం నుంచి. కళ్యాణ్ గారికి చెప్పు బాబు, పిఠాపురం ఎమ్మెల్యే అయినా డిప్యూటీ సీఎంకి నా కష్టసుఖాలు చెప్పుకోవాలని వచ్చాను. కొనిదాల పవన్కి చెప్పుకోవాలని వచ్చాను. నా వయసు పెద్దదే, పవన్ అంతే తప్పేం లేదు. నేను చెప్పుకునేందుకే వచ్చాను బాబు. చాలా కష్టపడి ప్రాణానికి తెగించి కష్టపడ్డాను.
నన్ను గుర్తించాలి బాబు. నాకు పిలుపు రాక నన్ను చాలా చాలా బాధపడుతున్నాను బాబు. నేను ఆంధ్రప్రదేశానికే గుర్తింపబడ్డాను కానీ బాబు గుర్తింపలేదని బాధపడుతున్నాను. బాధపడే ఇక్కడికి వచ్చాను. బాబు గుర్తుపెట్టుకుంటాడని నాకు నమ్మకము. నా నమ్మకము ఒమ్ము కాదు. బాబుకి చెప్పుకుంటానని ధైర్యంగా శంకర్ బాబుతోని జనసేన గోవిందమ్మతోని వచ్చాను. ఓకే అమ్మా, మీ సమస్య త్వరలో తీరాలని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సార్ గెలవాలని మోకాలతో ఎక్కిన గుర్తింపు రావాలి బాబు. నేను పవను బాబు గెలిస్తే శ్రీవారి మెట్లు ఎక్కి నడిచి భగవంతుడా 7 గంటల వాడ వెంకటరామమూర్తి తండ్రి తల ఒంటికి నీళ్ళు తానం 3 గంటలప్పుడు నేసి ఇల్లు వాకాలు కడుక్కొని తలకి ఒంటి తానం చేసుకొని దేవుడి బల శుభ్రం చేసి దేవుడికి దీపమేసి దేవుడి కొక్కే ఒక కోరుకున్నాను. 7 గంటల వాడ వెంకటరమణ తండ్రి. నా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నేను నా పవన్ గెలిస్తే శ్రీవారి మెట్లు ఎక్కి నడిచి అని మొక్కుకొని నియమ నిష్టాల మీద ఓటేసిన దాకా నేనైతే నేను మంచినీళ్ళు ముట్టుకోలేదు. 2 రోజులు ఓట్లు ముందుకున్నాయి అనగా ఇంటింటికి దారబంధానికి బొట్టేటి 2 రోజులు వ్యాపారం అనేసి దారబంధానికి బొట్టేటినట్టుగా ఇంటింటికి చెప్పి రోజు 200 మందికి నేను ఓటేయమని చెప్పాను. మన ఆంధ్రప్రదేశ్ అమ్ముడుకుపోతుంది. ఒక సినిమా తీస్తే 50 కోట్లు 40 కోట్లు ఆ డబ్బు చాలదా? మన ఆంధ్రప్రదేశ్ అమ్ముడుకుపోతుంది. ఇప్పుడు తరం కాదు, వెనక నుంచి తరం బాగుండాలి. ఆంధ్రప్రదేశాన్ని మర్చిపోకూడదు అని ఆ బాబు సినిమాలో మానేసి ఎన్ని మంది మాట్లాడినా ఎన్ని మంది తిట్లు తిట్టినా నోటుకొచ్చిన మాట్లాడినా ఒడిదొడుకులు తట్టుకొని నిట్టగా నిలబడి 2 సార్లు ఓడిపోయినా 3వసారికి మన ఆంధ్రప్రదేశాన్ని అందుకోనేందుకు కాపాడుకోనేందుకు ఆదుకోనేందుకు ఇంకెనక నుంచి తరాన్ని బాగుపెట్టినందుకు వచ్చాడు బాబు అని ఎన్నో విధాలుగా చెప్పాను. రోజు 200 మందిని చెప్పాను. ఫిషింగ్ హార్బర్లో నా రోజు 200 ఒక అసెంబ్లీ అయ్యాను. వాళ్ళన్ని సినిమా తీసారు చూసావా, అదే టాలెంట్ సినిమా. అలాగే ఒక అసెంబ్లీ అయ్యి నేను ఓట్లు వేయించాను బాబు. ఓట్లు వేయించాను కానీ నన్ను అందరూ బెదిరించారు. అందరికి ఎవరికి నేను బెదరలేదు అదరలేదు. అందరూ బెదిరించినా నేను బెదరలేదు బాబు. నా వెనకాతల కొన్నిదాలు పవన్ ఉన్నారు. నన్ను చంపిస్తున్నా నా కూతుర్ని సంపాదిస్తాడు, బతికినంత భవిష్యత్తు నా కూతురికి ఇస్తాడు అని నేను చెప్పి ఓటేసాను. ఓటేసిన వెంటనే శ్రీవారి మెట్లకి నడిచి నా తల్లిలాలు సమర్పించాను దేవుడికి. విజయవాడ అమ్మవారికి అన్నవారం వచ్చాను. సత్యనారాయణ స్వామికి సింహాచలం వెళ్ళాను. నరసింహ దేవుడికి మొక్కుకొని సర్వ విధాలుగా నా పేను డిప్యూటీ సీఎంకి అర్పించేశాను. నాకైతే న్యాయం జరగలేదు. జై జనసేన. మీరందరూ ఈ జనసేన నాయకులలో నాకు అండగా ఉండి నాకు న్యాయం కల్పించాలి. అదే మీకు కోరుకుంటున్నాను. మేడం చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు? సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం అండి. నా పేరు శ్రీదేవి. మేడం చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం 11 సంవత్సరాలు ఎన్నో అవమానాలు 11 సంవత్సరాలు చాలా అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నామండి. చాలామంది ఒక్క సీటు కూడా గెలవలేని అతను నిజంగా ఆయన ఎమ్మెల్యే అవుతాడా, చాలా ఏదో ఆటుపోట్లు మాటలు చాలా మాట్లాడారు. మనం ఏదో పెద్దగా చెప్పేసి మాట్లాడడం కాదండి, గెలిచి చూపించేశాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఏ పార్టీలో కూడా కార్యకర్తలు అని మాత్రమే అంటారు, కానీ జనసేన పార్టీలో మాత్రము వీర మహిళలు వీర సైనికులు అని మాకు బిరుదు ఇవ్వడం జరిగింది. మాకు మహిళలు వీర మహిళ అని చెప్పుకోవడం చాలా గర్వకరం. నిజంగా కూటమి ప్రభుత్వం ఏం చేసిందని చాలామంది ప్రతిపక్షము అది ప్రశ్నిస్తున్నారండి. బడ్జెట్ ఎక్కడి నుండి ఉంది? ఋషికొండ ప్యాలెస్కి అంతా ఖర్చు పెట్టేశారు. ఎక్కడి నుండి తీసుకొస్తారు? కొన్ని కోట్లాది రూపాయలు ఋషికొండకు పెట్టడం చేసిన వారు మీరు. ప్రజలకు మంచి చేయాలని మీకు తెలీదా? ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు. 30వ తారీఖే పెన్షన్లు ఇస్తున్నారు ప్రజలకి. 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లు రోడ్లు వేయడం జరిగింది. ఇంతకు ముందు రోడ్లు ఏం సరిగ్గా లేవు. చాలా మంది యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం చాలా జరిగాయి. మీరు ప్రశ్నించే ముందు మీరేం చేశారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. మా పవన్ కళ్యాణ్ గారిని అనే అంత అర్హత కూడా మీకు లేదు. మా రోజమ్మ చాలా మాటలు మాట్లాడుతున్నావు. నీకు కూడా తొందరలోని తగిన శాస్తి
చూపిస్తామని ఈ వేదిక తరపు నుంచి వీర మహిళ శ్రీదేవి గారిని చెప్పడం జరుగుతుంది. ఒక మాట అనే ముందర ఏ టైం ఎవరికి మంచిగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఈ 12వ ఆవిర్భావ సందర్భంగా నా తోటి వీర మహిళలకు, జన సైనికులకు, ప్రజలందరికీ శుభాకాంక్షలండి. ఆయన నమస్కారం. నమస్తే అండి. మీ పేరు? హరినాథ్. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం 11 సంవత్సరాలు, ఈరోజు విజయకేతన ఎగరేయబోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఆయన జర్నీ మీకు? చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే 2014లో తెలంగాణలో మన పార్టీని స్థాపితం జరిగింది. ఆ రోజు జరిగినప్పుడు ఆయనకున్న ఆవేశానికి, ఆలోచనకి ఆ రోజు న్యూట్రల్ ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఏం ఆశించారంటే ఇతను ఆవేశపరుడు, ఇతనికి ఈ రాజకీయం సెట్ కాదన్నారు. కానీ అదే నాయకుడు ఈరోజు 10 ఏళ్ల పాటు నిల్చుని 2014లో అప్పటికి 2 నెలల తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు కూటమికి సహకారం అందించి పోటీ చేయకుండా కూడా పోటీలో నిలబడ్డారు. ఆ తర్వాత 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో సొంతంగా బీఎస్పీ, సిపిఐ పార్టీలతోటి పొత్తు కలిసి ఏర్పాటు చేసుకుని కూడా ఘోర పరాభవం ఎదురు చూసి కూడా నిలదొక్కుని ఎవరైతే ప్రజానికం అంటే ఆ రోజుల్లో ఉన్న వైసీపీ నాయకులు 151 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరు ఏమని తీర్మానించారంటే అసెంబ్లీ కాదు కదా, అసెంబ్లీ గేటు కూడా దాకనివ్వని అన్నారు. అలా ఎవరైతే ఒక నీచంగా మాట్లాడినారు ప్రతి ఒక్క అభ్యర్థి అనేవాళ్ళు ఇంటికాడనే నిలబడున్నారు. కానీ ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీటు కూడా లేకుండా ఈరోజు 100% స్ట్రైక్ రేటుతో ఈరోజు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీ స్థానాలు గెలుచుకుని ఈరోజు కూటమి అనేది ఒక ధైర్యంతో ముందుకెళ్తుంది. అలాగే అభివృద్ధిని ముందుకు దూసుకెళ్తుంది. థ్యాంక్ యూ మేడం. మీ పేరు? అహల్యరాణి అండి. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం? రాజపాలెం మండలం, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం మాది. కన్నా లక్ష్మీనారాయణ గారి తాలూకా. మేడం చెప్పండి, ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు 11 సంవత్సరాల ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడ నిలబెట్టుకోవాలని పెద్దలు మనకి ఎప్పటి నుంచో సామెతలు చెప్పేవాళ్ళండి. అలాంటిది పిఠాపురంలో నుంచే పోటీ చేసి ఇక్కడి నుంచే గెలుపు పొందారు. కాబట్టి పార్టీ పెట్టిన సందర్భంగా, ఇవాళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళని వీర మహిళలాగా తయారు చేశారు అని అంటే అది ఒక కూటమి ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది. ఇవాళ మహిళలకి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వం కన్నా కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కువగా మహిళలని ఏ రంగంలో పట్టినా కూడా ఎంకరేజ్ చేయడం ఎక్కువగా ఉందండి. మహిళలు ఇవాళ బయటకు వస్తున్నారన్నా, ఇంతగా మాట్లాడుతున్నారన్నా ఉత్సాహం మన జనసేన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉత్సాహం మాత్రమేనండి. అందువల్లనే మేము ఇవాళ వీర మహిళలాగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికులుగా పార్టీ కోసం కష్టపడుతున్నారు అని అంటే అది ఒక కూటమి ప్రభుత్వం మాత్రమే సాధ్యం చేయగలిగింది. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ గత ప్రభుత్వంలో అన్ని కూడా అవినీతులండి. ఏ పాలసీ పెట్టినా కూడా, ఏది పెట్టినా కూడా ప్రజలకు అందుబాటులో లేదు. ఇక్కడ మన ప్రభుత్వంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం మొదలైన దగ్గర నుంచి కూడా ఇవాళకి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలలలో కూడా ఎక్కడైనా సరే మహిళలని అసభ్యంగా మాట్లాడినా, మహిళల పట్ల దురదృష్టితో చూసినా అలాంటి వాళ్ళని వెంటనే ఖండించమని చెప్పేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. అదివరకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మహిళల పట్ల ఎవరు కూడా స్పందించిన వాళ్ళు లేరు. ఇవాళ వీళ్ళు స్పందిస్తున్నారంటే అది ఒక కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందండి. అందువలన మేము ప్రతి ఒక్కళ్ళం కూడా జనసేనకి కృతజ్ఞతగా ఉండి మేము సైనికులుగా తయారు చేసేసి ప్రతి ఒక్కళ్ళని మా పార్టీలోకి ఎవరిని వచ్చినా కూడా ఆహ్వానిస్తాం కూటమి ప్రభుత్వంలోకి. అలా ప్రతి మహిళను కూడా వీర మహిళలాగా తయారు చేయాలనేదే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశము. అలాగే జరగాలని కోరుకుంటున్నాము. ఇవాళ ఇక్కడికి వచ్చాము అని అంటే మేము ఎంతో దూరం నుంచి వస్తున్నారండి జన సైనికులు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్న ఆ సంతోషం అనేది వాళ్ళ ముఖాల్లో కనపడుతుంది. ఒక పండగ వాతావరణం ఎలా ఉంటుంది అని అంటే ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చి చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా వస్తున్నారండి. ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నారు. ఇలా ప్రతి సంవత్సరం కూడా జనసేన ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. జన సైనికుల తరపున, వీర మహిళల తరపున, కూటమి ప్రభుత్వం తరపున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు సత్యనారాయణ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విజయవాడ సార్. మరి కొన్ని క్షణాల్లో పవన్ కళ్యాణ్ గారు
సభ స్టార్ట్ అయిపోతుంది విజయకేతనం అని చెప్పేసి ఆయన పేరు పెట్టడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది మీరు అందరూ? చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అందుట్లో ఉప ముఖ్యమంత్రి అయినాక తొలి పండగ ప్రజలకి. అలాగే ఆయన 11 సంవత్సరాలు చాలా కష్టపడి అయితే పార్టీని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈరోజు విజయాన్ని సాధించారు. సో మీకు ఎలా అనిపించింది ఆయన కష్టం? అప్పుడు 11 సంవత్సరాలు చూశారు కదా దగ్గర నుంచి. ఆయన సినిమాలు తీస్తూ దాని ద్వారా వచ్చిన సొమ్మును ద్వారా పార్టీని నడిపారు. అది చెప్పడానికి చాలా అంతులేనిది. కాకపోతే మొట్టమొదటిగా మీకు మాత్రం జనసేన తరపున అభినందనలు. మాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. విజయవాడ నుంచి అందరూ, నేను ఒక్కనే కాదు, చూస్తుంటే కోలాహలంగా ఉంది. ప్రజలు ఇంత తొందరగా ఎప్పుడు ఈవినింగ్ అయితే మార్నింగే చేరిపోయారు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది అభిమానులు, జనసేన మహిళలు కార్యకర్తలు అందరూ వచ్చారు, జన సైనికులు కూడా. ఈ సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ అన్న, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈరోజు మార్చి 14వ తేదీ పిఠాపురం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు పోలవరం నియోజకవర్గం టి నరసాపురం మండలం నుంచి తిరుమలదేవిపేట గ్రామ పంచాయతీ నుంచి విచ్చేయడం జరిగింది. మా కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మంచి నాయకత్వం నడిపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే మార్పు కొరకు పనిచేసే ప్రథమ రాజకీయ నాయకుడు. తన సంపాదనలో 80% ప్రజల కోసం ఖర్చు పెట్టే గొప్ప వ్యక్తి కనుక అధికారం చేజిక్కించుకుని జయకేతనం అనే ఈ సభకు నామకరణం చేయడం జరిగింది. దాని సత్ఫలితాలు పొందేందుకు ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యతో ఈ సభకు చేరుకునే ముఖ్య ఉద్దేశంతో మరి పోలవరం నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు గారు జనసేన తరఫున నెగ్గినటువంటి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ పోలవరం, అలాగే టి నరసాపురం మండలం అడప నాగరాజు గారి నేతృత్వంలో నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చిర్రి బాలరాజు గారి నేతృత్వంలో మా టి నరసాపురం మండలం నుంచి దాదాపుగా 5 బస్సులతో బయలుదేరి సభా ప్రాంగణం చేరుకోవడం జరిగింది. అలాగే 200 కార్లతో 5 బస్సులతో కూడా ఈ సభా ప్రాంగణం చేరుకోవడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి, ప్రతి కాన్స్టిట్యున్సీకి తయారవ్వాలని చెప్పి మరి కోరుకుంటున్నాం. తన సంపాదనలో 80% ఖర్చు పెట్టే మొట్టమొదటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ప్రతి ఒక్క జనాభిమానం చొరగొన్న వ్యక్తి, చొరగొన్న నేతగా 100కి 100% స్ట్రైక్ రేట్ సంపాదించిన ముఖ్య రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయాలు సిద్ధాంతాలు అన్నీ నచ్చి ఇంత జనసమూహంతో మరి పిఠాపురం అనే గ్రామం ఎక్కడుందనేది కూడా మన రాష్ట్రంలో అందరికీ కూడా తెలియకపోవచ్చు. ఒక్కసారి ఎప్పుడైతే పిఠాపురంలో 2024లో పిఠాపురంలో పోటీ చేశాడో పిఠాపురం అనే పేరు ప్రపంచానికి సాటిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన రాజకీయ రంగం ఇంకా చురుగ్గా సాగాలని కోరుకుంటూ ప్రజలకు కళ్యాణ్ గారి నేతృత్వంలో మంచి సత్ఫలితాలు పొందాలి, లబ్ధి పొందాలి, సామాన్యుల చేతిలో మంచి ఆయుధంగా కళ్యాణ్ గారు నడవాలని చెప్పి మరి కోరుకుంటున్నాం. అలాగే తిరుమలదేవిపేట నుంచి టి నరసాపురం మండలం నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన. సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీ పేరు? మేము ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు కాన్స్టిట్యున్సీ వచ్చామండి. అది 11వ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి భారీగా జన సైనికులు, వీర మహిళలు అందరూ తరలిరావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఆంధ్రప్రదేశ్ మహాకుంభమేళాగా మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా సార్, మేము వచ్చే దారిలో చూసుకుంటూ వచ్చాము. లక్షలాది మందిగా తరలిస్తున్నారు. 10 లక్షల పైగా వస్తారని మేము ఖచ్చితంగా భావిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 11 సంవత్సరాల నుంచి ఆయన కృషి, పట్టుదల, ఎంతైతే పోరాటం చేసి ఈ స్థాయికి తీసుకొచ్చి ఈరోజు డిప్యూటీ సీఎంగా, రాష్ట్ర మంత్రిగా సేవలు అందిస్తున్నారో దాన్ని రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులకి అధిరోహించాలని, దానికి ఈ సభ వేదిక కావాలని మేమందరం జనసేన తరపున ఆశిస్తున్నాం సార్. అలాగే ఈరోజు ఈ సభలో మా నాగేంద్రబాబు గారు ఎమ్మెల్సీగా ఎన్నిక కాబడ్డారు. ఆయనకి ఈ సభ నుంచి మా పెదకూరపాడు నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్.
అలాగే ఆయన 11 సంవత్సరాల జనసేన ప్రయాణంలో ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు పడ్డారు, ఎన్నో కష్టాలు కూడా పడ్డారు. ఎవరో ఇప్పుడు అనని మాటలు కూడా చాలామంది అయితే ఆయన విమర్శించారు. మొత్తానికైతే మరి కొన్ని క్షణాల్లో విజయంతో ఆయన విజయకేతనం ఎగరైపోతున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? సార్, కళ్యాణ్ గారు ఎన్ని అవమానాలు ఎదురైనా ప్రతి అవమానాన్ని ఆయన ఎందుకు స్వీకరించారంటే ఈ రాష్ట్ర అభివృద్ధి ఆయన లక్ష్యం. ఈ తిట్లు ఇవన్నీ ఆయన ఎప్పుడు వాటిని పట్టించుకోలేదు. ఆయన జనం ఎంతమంది ఎంత విమర్శించినా వాళ్ళ అర్హత లేదు, వాళ్ళకి ఆయన విమర్శించే స్థాయి లేదు వాళ్ళకి. ఈరోజు 11 ఎలా పడిపోయారు? 175 నియోజకవర్గాల్లో 154 సీట్లలో అధికారంలో ఉన్న పార్టీని ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీ 11 సీట్లకు పరిమితం చేసి ఇంటికి పంపించినా కూడా ఇంకా నోరు లెగిస్తూనే ఉండే. పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు అంటున్నారు కదా, అవన్నీ ఆయన పట్టించుకోడండి. ఆయనకు ఒకటే ఒక లక్ష్యం, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి. అదే ఆయన లక్ష్యం సార్. థ్యాంక్ యూ. జై జనసేన, జై బ్రో చెప్పండి బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను బ్రో. ఓకే. యాక్చువల్గా అక్కడ జాబ్ చేస్తున్నాను. లీవ్ పెట్టుకుని మరి ప్రత్యేకంగా మొన్న డే అండ్ నైట్ డ్యూటీ చేసి ఈరోజు ప్రత్యేకంగా ఆయన చూడడం కోసం ప్రత్యేకంగా వచ్చాము. ఎందుకంటే నేను చాలా ఎక్సైట్మెంట్తో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. సభ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు వద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేశాను. నా సొంత డబ్బులు పెట్టుకుని మరి నేను ఆయన్ని చూడడం కోసం చాలా దూరం నుంచి వచ్చాను. ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా సరే ఆపుకొని మరీ వచ్చాను. ఆయనకి హారతలు పడుతున్నారు. ఆయన్ని నేను అందరికీ దేవుళ్ళు అంటారు కదా, అందరు గుడిలో చూస్తారు కదా, ఆయన నేను గుడిలో చూసుకుంటున్నానండి. ఆయన అంటే నాకు పిచ్చి. నేను వీరాభిమాని అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఆయన అంటే ప్రాణం. ఆయన కోసం ఏమైనా చేస్తా, ఎంత దూరమైనా వెళ్ళిపోతా. నా గుండెల పైన కూడా ఆయన పేరు వేయించుకున్నా. యాక్చువల్గా పిఎస్పీకే ఫోటో వేయించుకుందాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. కానీ ఖచ్చితంగా నెక్స్ట్ టైం గుండెల మీద ఆయన ఫోటో ఉంటుంది. ఆయన అంటే పిచ్చి, వీరాభిమాన్ని. ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్తాము, ఏమైనా చేస్తాను. అంటే అతనంటే అంత ఇష్టం, అంత పిచ్చి. 11 సంవత్సరాలు ఎన్నో అవమానాలు, కష్టాలు, ఎన్నో చాలా ఎదుర్కొన్నారు. స్టార్ట్ చేశారు. చాలా మంది మాట్లాడారు, ఎన్నో మాట్లాడినారు, ఎన్నో పడ్డారు. కానీ ఆయన ఎప్పుడు కూడా పార్టీని ఆపలేదు. ఆయన ప్రయాణం ఎప్పుడు కూడా ఎండ్ చేయలేదు. ఆయన జర్నీ ఎప్పుడు కూడా ఆయన ఆపకుండా జర్నీ కంటిన్యూ చేసి ఆయన ఎంతో మంది గుండెల్లో నిలిచిపోయాడు చిరస్థాయిగా. ఒక దేవుడిలాగా, దేవుడి కంటే ఎక్కువ. మేము కూడా ఎప్పుడు మేము ఆయన్ని అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అంటాం. మేము ఎప్పుడు కూడా నాకు తెలిసిన దేవుడు పవన్ కళ్యాణ్ గారు. నేను ఆయన దేవుడిలా చూస్తా. ఆయనే నా దేవుడు. నాకు తెలిసిన దేవుడు ఆయన మాత్రమే. ఆయన నేను దేవుడిలా చూస్తా. నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు. మీ తరపున పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేయాలంటే ఏ విజ్ఞప్తి చేస్తారు? ఏంటండి? మీ తరపున పవన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి చేయాలంటే ఏ విజ్ఞప్తి చేస్తారు? ఒక్కసారి ఆయన ముట్టుకుని నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఒక్కసారి ఆయన టచ్ చేయాలి. ఒక్కసారి అయినా సరే ఆయన గట్టిగా హక్ చేసుకోవాలని ఉంది. నా కోరిక, నా డ్రీమ్, ఇదే నా లైఫ్ డ్రీమ్. నా లైఫ్ లాంగ్ నాకున్న డ్రీమ్ ఒకటే, ఆయన ఒక్కసారి గట్టిగా హక్ చేసుకొని చచ్చిపోయిన ప్రాబ్లం లేదు. అంత ఇష్టం ఆయన అంటే, పిచ్చి, ప్రాణం. అమ్మ నాన్న పిఎస్పీకే అన్నాను. ఇప్పటి వరకు నా గుండెల మీద అమ్మ ఫోటో కూడా వేయించుకోలేదు, అమ్మ పేరు కూడా రాయించుకోలేదు, నాన్న పేరు కూడా రాయించుకోలేదు. ఆయన పేరు మాత్రమే గుండెల మీద, చేతి మీద ఎందుకుందంటే నేను చచ్చే వరకు ఆయన జీవితాంతం నా గుండెల్లో ఉండాలని. ఎప్పుడైనా ప్రయత్నించారా కలవడానికి? చాలా సార్లు ట్రై చేశాను. ప్రతిసారి ప్రతి వారాహి యాత్రకి నేను అటెండ్ అయ్యాను. ప్రతి సభకి అటెండ్ అయ్యాను. ఏ రోజు కూడా నాకు ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా సరే అన్ని పనులు ఆపుకొని మరి ఆయన కోసం ప్రత్యేకంగా వెళ్తున్నాను. నా ఫ్యామిలీ కూడా నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తానో లేదో నాకు తెలియదు, కానీ ఆయనకు మాత్రం ఇచ్చే ఇంపార్టెన్స్ నా లైఫ్లో నేను చచ్చే వరకు ఎవరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. ఆయన అంటే అంత పిచ్చి, ప్రాణం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది రాజోల్ తాలూకా తాటిపాక గ్రామం, కోనసీమ జిల్లా. నా పేరు కొమ్మలి త్రినాథరావు. ఈ పవన్ కళ్యాణ్ బాబు ఏ పదవి లేకుండా గుంటూరులో 3,000 మంది రైతులకు 30 కోట్లు ఇచ్చాడు. అయినా కానీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క టికెట్ వచ్చింది, అది మా రాజోల్ తాలూకాలో. అయినా సరే పార్టీ విడిచిపెట్టకుండా 5 సంవత్సరాలు చెమటలు ఖర్చుకుంటూ మొత్తం రాష్ట్రం అంతా తిరిగి పార్టీని డెవలప్ చేసుకున్నాడు. ఆయన్ని నమ్ముకున్న నాదెల్ల మనోహర్, ఇంకొక ఆయన ఎవరో దుర్గ్రాల ఆయన రాజమండ్రి, ఆ కందుల దుర్గేష్ గారు ఆయన్ని విడిచిపెట్టకుండా పోరాడి 5 సంవత్సరాల్లో ఆయన్ని వెంట పట్టుకుని ఉన్నారు. కానీ ఈ రాజోల్ తాలూకాలో ఒకే ఒక్కడు గెలిచాడు. అతను
కాదని భక్తులు కదండి ఈయన పేరు రాపాక వరప్రసాద్. కానీ ఆయన చెయ్యి వదిలేశాడు. కానీ ఎమ్మెల్యేగా నెగ్గితే అప్పుడు రాజోల తాలూకాలో పోలీస్ స్టేషన్లో ఏదో చేస్తే రాపాక వరప్రసాద్ ఈయన పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బయటెళ్ళి పోలీస్ స్టేషన్ గారు నిరాహార దీక్ష చేస్తానంటే ఈ లోపల పోలీసులు రాజోల పోలీసులు పూచీకత్తుల మీద పూచీకత్తు మీద ఈ రాపాక వరప్రసాద్ వదిలిపెట్టేశారు. పవన్ కళ్యాణ్ వస్తాడని ఇప్పటికి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, కళ్యాణ్ బాబు. నాకు ఇవ్వండి. నాకు 2000 సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖుని నాకు కుడికాలు త్వరలో విరిగిపోయినది. నన్ను కిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు, రాడ్ వేశారు. మళ్ళీ కొన్ని రోజులకి కోలుకున్నాను 3 సంవత్సరాలకి. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజున మళ్ళీ రాజోల్లో నన్ను వెనకాల నుంచి గుద్దేశారు. రాడ్డు బయటకు వచ్చి తుంటిరిగిపోయింది. గుద్దినోళ్ళు పారిపోయారు. నానా అవస్థలు పడుతున్నాను. కానీ ఈ పవన్ కళ్యాణ్ బాబు నాకు ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా చేస్తారని నేను రాజోల నుంచి వచ్చాను, తాటిపాక నుంచి వచ్చాను, రాజోల తాలూకా నుంచి. జై హింద్, జై జనసేన. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పెదకూరపాడు కాన్స్టిట్యున్సీ. ఓకే, పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం 11 సంవత్సరాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలతో ఈ రోజుతో మరి కొన్ని క్షణాల్లో విజయోత్సవాలు జరుపుకోబోతున్నారు. జైకేతనం అని చెప్పేసి ఆయన పిలిపించారు. సో ఎలా అనిపిస్తుంది ఆయన జర్నీ? మీ దగ్గర నుంచి చూసే ఉంటారు కదా. గతంలో ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు అన్నీ ఎదుర్కొని వాళ్ళ గతంలో కూడా చెప్పారు ఎలక్షన్ కంటే ముందు గెలిచి మనం 12వ ఆవిర్భావ సభ చేసుకుందామని చెప్పేసి. ఇవాళ అది అనేది రియల్గా చూస్తున్నాం మనం. చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాం మేము. అలాగే ఆయన ఏం మాట్లాడతారని చెప్పి చాలా మందిలో ఆసక్తి ఉంది. సో మీకు ఎలాంటి మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ముందు దశ దిశ నిర్దేశ విషయాలైతే చాలా ఆలోచనతో తీసుకుంటున్నారని చెప్పేసి మాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సార్ చెప్పండి సార్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు గుర్తుర్తి తాతబాబు అండి. మాది పాకిరిపేట. వైజాగ్ కనకమహాలక్ష్మి గుడి దగ్గర స్టార్ట్ అయ్యానండి. వైజాగ్ నుంచి? ఓకే. వైజాగ్ కనకమహాలక్ష్మి గుడి దగ్గర స్టార్ట్ అయ్యాను. వైజాగ్ కనకమహాలక్ష్మి గుడి దగ్గర నుంచి తిరుపతి. ఓకే, వైజాగ్ నుంచి తిరుపతి వెళ్ళారు. తిరుపతి వెళ్తున్నారు మొక్కు తీసుకోవడానికి? మీటింగ్ ఏంటండి, తిరుపతి వెళ్తా. తిరుపతి నుంచి హైదరాబాద్ పెద్దంతాల గుడికి సైకిల్ మీద వెళ్తారని పవన్ కళ్యాణ్ గారి కోసం మొక్కున్నమాట. 2024లో పవన్ కళ్యాణ్ గారు గెలవాలని, గెలిస్తే మొక్కు చెల్లించుకుంటానని మొక్కున్నాను. 22లో మొక్కున్నమాట. సో ఆయన కలిసే అవకాశం వస్తే ఆయనతో ఏం మాట్లాడతారు మీరు? ఆయన కలిసే అవకాశం వస్తే మా ఏరియాలో కొంచెం బాగా ఇబ్బందిగా ఉందండి. పెళ్ళిళ్ళు కట్టనే ఏదైనా కత్తగారం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. పంచాయతీ ఒక పెద్ద గొడవ ఖాళీగా ఉందండి, ఇప్పటి నుంచి ఖాళీగా ఉంటుంది. ఓకే, ఒకవేళ ఆయన కలిస్తే మా ఏరియాకి ఏ పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఏ కార్యక్రమం చేసుకున్నా అందులో చేసుకునే అవకాశం మాకు కల్పించమని ఫంక్షన్ హాల్ టైప్లో మాకు అప్ చెప్తే మేము దాన్ని అభివృద్ధి చేసుకొని ఫంక్షన్ హాల్ కింద మా ఏరియా తరఫు వాడుకుందామని అనుకున్నాను. అదొకటి అడిగిదాం అనుకున్నాను. అదొకటేనా? ఇంకా ఒకవేళ ఇప్పుడు మీరు ఈరోజు మీటింగ్ జరగబోతుంది, ఆయన 11 సంవత్సరాల హార్డ్ వర్క్, ఎన్నో స్ట్రగుల్స్, చాలా మందితో మాట్లాడబడ్డారు. సో ఫైనల్లీ ఇప్పుడు మరొక కొన్ని క్షణాల్లో అయితే ఆయన విజయకేతనంతో సంబరాలు చేసుకుంటారు. చెప్పలేని ఆనందం అండి అది. మేము ప్రజారాజ్యం కానీ ఆయనతోనే ఉంటున్నామండి. గత పార్టీ పెట్టిన కానీ కూడా ఇంకా ఆయనతోనే ఉన్నామండి. అదే సంతోషం అండి. ఆ సంతోషంలోనే ఇంత దూరం పాదయాత్ర, సైకిల్ యాత్ర చేస్తున్నాను. మీరు ఆయన కలిస్తే మీ నియోజకవర్గం గురించి అడుగుతారు అంతేనా? మీ గురించి ఏం అడగారు? ఇంకా మా గురించి ఏం అడగారు. ఓకే. కాకపోతే మా పాపలు 2 ఉన్నారండి. ఓకే. ఇద్దరు స్పోర్ట్స్ తగ్గితే స్టేట్ 10 గోల్డ్ మెడల్ కొట్టారు బాక్సింగ్. అబ్బో. నేషనల్ కూడా వెళ్ళారు, నేషనల్ బ్రాంచ్ కొట్టారు, చెరుకు బ్రాంచ్. ఓకే. అదే స్తోమత లేక ఇంకా పైన పంపించలేకపోయాను. ఒకవేళ సార్ అని దయచేస్తే పంపిస్తే
ఈ అకాడమీలో జాయిన్ చేస్తే చాలు. మీ లోకల్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు? సపోర్ట్ చేయలేదండి, ప్రతిదీ నేనే ఖర్చు పెట్టుకుని నేనే పంపించాను, నేనే చేస్తాను. మీరు వెళ్ళలేదు ఎప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీస్కి? మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదండి. ఓకే, మరి ఒకసారి ట్రై చేస్తుంది కాబట్టి అది అంటే మన సొంతంగా ఎప్పుడు అడగలేదు, చేయలేదు. అవకాశం వస్తే ఈసారి మీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆయన అడుగుతారు. పిల్లల భవిష్యత్తు కోసం అడగనండి, వాళ్ళ టాలెంట్ అరేంజ్ చేస్తారు. కాబట్టి మనకు కావాల్సింది మన ఏరియాలో ఏమీ లేదు, శుభకార్యాలు చేసుకోవడానికి అదొకటి మాకు అబ్జెక్ట్ చాలు. ఓకే అండి, థ్యాంక్ యూ.